హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. బైపీసీకి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఎంసెట్లో 100+ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం స్ట్రాటజీ టు గెట్ 100+ మార్క్స్ అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఒక్క ట్రిక్ కూడా మీరు మిస్ అవ్వకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మేమడితే ఐఎమ్ ఫ్రమ్ వెల్లింగ్ యూనివర్సిటీ ఆవడి చెన్నై. ఇప్పుడైతే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. ఇప్పుడు బైపీసీ వాళ్ళకైతే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు బయాలజీలో బాటనీ అండ్ జువాలజీ అయితే 80 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఫిజిక్స్ అయితే 40 మార్క్స్కి ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ అయితే 40 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు మీరు వెయిటేజ్ అనేది అంటే ఎలా ఉంటుంది అని మార్క్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరైతే అన్ని క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరైతే అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. అలాగే మీకు నీట్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ అనేది పోతుంది. సో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ఎంసెట్లో అయితే ఉంది. నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరైతే అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఎంసెట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే బైపీసీ వాళ్ళకైతే చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఏ బుక్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు బయాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి అయితే కామన్గా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి అయితే స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ అనేది చూసుకోండి. ఎందుకంటే స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి చాలా బిట్స్ వస్తున్నాయని మా ఫ్రెండ్స్ని అయితే అడిగి తెలుసుకున్నాను. సో మీరైతే స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ అనేది 3 సబ్జెక్ట్స్కి అయితే ఫాలో అవ్వండి. స్టేట్ బుక్ టెక్స్ట్ బుక్తో పాటు అలాగే మీరైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బుక్ అనేది తీసుకోవాలి. అంటే దిశ బుక్ అనేది మీరైతే తీసుకోవాలి. ఎందుకు దిశ బుక్ తీసుకోవాలంటున్నానంటే ఆ మోడల్స్ అనేది మీకు ఎగ్జామినేషన్లో అయితే రిపీట్ కావచ్చు. సో మీరు ఆ మోడల్స్ చేయడం వల్ల మీకైతే ఆ మోడల్స్ అయితే రిపీట్ అయితే మీరు మార్క్స్ అనేది అయితే ఇంకెక్కువ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే మీరైతే 1 షాట్ వీడియోస్ అనేది యూట్యూబ్లో అయితే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మీరు 1 షాట్ వీడియోస్ చూసుకోవడం వల్ల మీకు రివిజన్ లా ఉంటుంది. అలాగే మీరైతే ఈ 1 షాట్ వీడియోస్ చూస్తూ హ్యాండ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా అయితే రివిజన్కి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు బుక్స్ ఏమేమి ఫాలో అవ్వాలో తెలుసుకున్నారు కదా. స్టేట్ బుక్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. అలాగే దిశ బుక్ అనేది ఫాలో అవ్వాలి. అలాగే 1 షాట్ వీడియోస్ అనేది యూట్యూబ్లో అయితే చూడాలి. అలాగే ఇప్పుడు స్టడీ ప్లాన్ అనేది ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మార్నింగ్ అనేది బయాలజీకి అయితే 2 అవర్స్ అనేది టైం ఇవ్వండి. అలాగే ఆఫ్టర్నూన్ అయితే మీరు కెమిస్ట్రీకి అయితే 2 అవర్స్ అనేది టైం ఇవ్వండి. అలాగే ఈవినింగ్ అనేది మీరు ఫిజిక్స్కి అయితే 2 అవర్స్ అనేది టైం ఇవ్వండి. ఇలా 2 అవర్స్ ఇవ్వడం వల్ల మీరైతే ఆ డేలో మీరైతే మీ ఎనర్జీ వేస్ట్ కాకుండా మీరైతే ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలరు. అలాగే మీరు ఎక్కువ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలరు. కాబట్టి 2 అవర్స్ అంటున్నాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇప్పుడైతే మీరు కాన్సెప్ట్స్ అవుతానే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇలా కాన్సెప్ట్ చదువుతానే మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అయితే గుర్తుంటుంది. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరు కాన్సెప్ట్ చదువుతానే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయాలి. ఇప్పుడు మీరైతే రోజు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తారు కదా. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది లాస్ట్ 10 years అనేది మీరైతే సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరు రోజు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు సండే అనేది మాక్ టెస్ట్ తీసుకోవాలి. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 30 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే తీసుకోనికైతే ట్రై చేయండి. ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయమని చెప్తున్నాను కదా. మీరందరూ అయితే ఆ క్వశ్చన్స్ అనేది చూసి అయితే బట్టి కొడుతున్నారు. ఇట్లా బట్టి కొట్టడం వల్ల మీకైతే ఉపయోగం అయితే ఉండదు. ఆ కాన్సెప్ట్ అనేది మీరైతే బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్గా ఉంటే యూట్యూబ్లోనే వెళ్ళి ఆ చాప్టర్ నేమ్ టైప్ చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వింగ్ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది వస్తుంది. నచ్చిన వీడియో అయితే చూసుకొని అలా అయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక 1 week అనేది. అంటే మీకు అలవాటు అయినంతవరకు అయితే ఇలా మీరు ఫాలో చేస్తే మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకైతే అసలు టైం అయితే లేదు. సో మీరైతే త్వరగా అన్నీ చూసుకోవాలి. అలాగే అందుకే 1 షాట్ వీడియోస్ అనేది నేను చూసుకోమని చెప్తున్నాను. మీరైతే టైం అయితే అస్సలు లేదు. టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ అన్నీ మీకైతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం హై వెయిటెడ్ చాప్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు హై వెయిటెడ్ చాప్టర్స్ అనేది బయాలజీకి అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఫిజిక్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. అలాగే కెమిస్ట్రీ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ హై వెయిటెడ్ చాప్టర్స్ తక్కువనైతే మీరు టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఈ తక్కువ టైంలో మీరు ఈ చాప్టర్స్ అయితే మీ స్కోర్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఈ చాప్టర్స్ అనేది మీకైతే డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు ఈ చాప్టర్స్ చేసుకుంటానే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఈ హై వెయిటెడ్ చాప్టర్స్ అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి
ఆ చాప్టర్ నేమ్ టైప్ చేసి 1 షాట్ వీడియోస్ అయితే చూసుకోండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే కమెంట్ సెక్షన్లో ఎంసెట్ రెడీ అని టైప్ చేయండి. సో దట్ ఎంతమంది ఎంసెట్కి రెడీ ఉన్నారో నేనైతే తెలుసుకోగలను. అలాగే ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.